మోషే యొక్క కథ బైబిల్లోని ఒక ముఖ్యమైన పాత్ర ఈజిప్టులో మొదలైంది. ఆ కాలమందు ఈజిప్టు పాలకుడు ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని చంపివేయమని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. తన కొడుకును కాపాడాలని మోషే తల్లి అతన్ని 3 నెలలు దాచి తరువాత ఇక దాచలేక అతన్ని ఒక జమ్ము పెట్టెలో ఉంచి నైలు నదిలో తేల్చింది. ఆ బుట్ట ఫరో కుమార్తెకు కనబడెను. ఆమె దయచూపి ఆ బిడ్డను దత్తత తీసుకుని అతనికి మోషే అని పేరు పెట్టింది. దానికి నీటి నుండి లాగబడినవాడు అని అర్థం. మోషే హీబ్రూ వారసత్వం యొక్క అవగాహనతో ఈజిప్టు రాజభవనంలో పెరిగెను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచి కోపంతో మోషే ఆ ఈజిప్టు వ్యక్తిని చంపి ఇసుకలో పూడ్చివేస్తాడు. ఈ సంఘటనను ఫరో తెలుసుకున్నప్పుడు మోషేను చంపాలని చూసెను. దీంతో మోషే మిద్యాను దేశానికి పారిపోయెను. అక్కడ అతను ఇత్రోకు కుమార్తెలను ఒక బావి వద్ద కలుసుకుని వారి గొర్రెలకు నీళ్లిచ్చి సహాయపడతాడు మరియు చివరకు వారిలో ఒకరిని జిప్పోరాను వివాహమాడెను. మోషే మిద్యానులో ఉండగా తన జీవితంలో ఓ దైవిక మలుపు ఎదుర్కొంటాడు. మోషేకు హోరేబు పర్వతంపై ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత ప్రత్యక్షమాయెను. అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కాని అది దగ్ధం కాలేదు. ఈ కాలుతున్న పొదతో దేవునితో జరిగిన సంఘటనలో మోషే జీవితం దైవిక మలుపు తీసుకుంది. దేవుడు మోషేను ఈజిప్టుకు తిరిగి వెళ్లి తన ప్రజలను స్వేచ్ఛకు నడిపించమని పిలిచాడు. ఆయన మోషేకు అద్భుతమైన సంకేతాలను ఇచ్చి నేను ఉన్నవాడను అని తన పేరును ప్రకటించి తన శాశ్వత సన్నిధిని మరియు శక్తిని స్థాపించాడు. ఈజిప్టుకు తిరిగి వచ్చిన మోషే తన సోదరుడు అహరోనుతో కలిసి హెబ్రీయులను వెళ్లనివ్వమని దేవుడి ఆజ్ఞతో ఫరోని ఎదుర్కొంటాడు. ఫరో యొక్క హృదయం కఠినమై అతను నిరాకరించాడు. ఈజిప్టుపై 10 వినాశకరమైన తెగుళ్లను విప్పుటకు దేవుణ్ణి ప్రేరేపిస్తాడు. చివరి విపత్తు ఈజిప్షియన్ మొదటి సంతానం మరణం ఫరో యొక్క ప్రతిఘటనను విచ్ఛిన్నం చేస్తుంది మరియు అతను త్వరగా ఈజిప్టు నుండి హెబ్రీయులను వెళ్లగొట్టాడు. అయితే హెబ్రీయులు వెళ్లిపోవడంతో ఫరో హృదయం మళ్లీ గట్టిపడుతుంది మరియు అతను వారిని ఎర్ర సముద్రం వరకు వెంబడించాడు. దేవుడు ఒక అద్భుత ప్రదర్శనలో ఎర్ర సముద్రంలోని జలాలను విభజించి ఇశ్రాయేలీయులను సురక్షితంగా వెళ్లేలా చేస్తాడు. తరువాత ఈజిప్టు సైన్యంపై జలాలను మూసివేసి వారిని నాశనం చేస్తాడు. ఈజిప్టు నుండి తప్పించుకున్న తరువాత మోషే ప్రజలను సీనాయి పర్వతం వరకు నడిపించాడు. అక్కడ దేవుడు ఇజ్రాయేలీయులతో ఒక ఒడంబడికను స్థాపించును. ఇజ్రాయేలీయులతో మోషే యొక్క నాయకత్వం, పరీక్షలు, సవాళ్లు మరియు దైవిక జోక్యాల యొక్క కీలకమైన కథ. ఇది మోషేకు ప్రజలతో మరియు దేవుడితో అతని లోతైన సంబంధాన్ని ప్రదర్శిస్తుంది. ఈజిప్ట్ నుండి అద్భుతంగా తప్పించుకుని ఎర్ర సముద్రం దాటిన తర్వాత మోషే తాను భౌతిక మరియు ఆధ్యాత్మిక పరీక్షలతో నిండిన ప్రయాణంలో నిర్మానుష్యమైన ఎడారి గుండా విముక్తి పొందిన పెద్ద, తరచుగా వివాదాస్పద బానిసల సమూహానికి నాయకత్వం వహిస్తున్నాడు. వారు ప్రయాణిస్తున్నప్పుడు కొత్త దేశం ఆహారం మరియు నీటి కొరతతో సహా ఎడారి జీవితం యొక్క కఠినమైన వాస్తవాలను ఎదుర్కొంటుంది. ప్రజలు తరచూ మోషే మరియు అహరోనులకు వ్యతిరేకంగా గుసగుసలాడుతున్నారు. ఈజిప్టు నుండి తప్పించుకున్నందుకు విలపిస్తున్నారు. అక్కడ బానిసలుగా ఉన్నప్పటికీ వారికి ఆహారం మరియు నీరు స్థిరంగా అందుబాటులో ఉన్నాయి. వారి ఏడుపులకు ప్రతిస్పందనగా దేవుడు ప్రతి ఉదయం స్వర్గం నుండి మన్నాను రొట్టెలను అందజేస్తాడు మరియు హోరేబ్ వద్ద తన కర్రతో ఒక బండను కొట్టమని మోషేకు ఆజ్ఞాపించాడు. దాని నుండి నీరు అద్భుతంగా ప్రవహిస్తుంది. ఈ ఎపిసోడ్లు దేవుడు మరియు ఇశ్రాయేలీయుల మధ్య మధ్యవర్తిగా మోషే పాత్రను హైలైట్ చేస్తాయి. వీరి ద్వారా దేవుడు జీవనోపాధిని అందజేస్తాడు మరియు తన ప్రజలకు కొనసాగుతున్న నిబద్ధతను ప్రదర్శిస్తాడు. వాగ్దాన దేశానికి వెళ్లడం అనేది ఇశ్రాయేలీయులకు భౌతిక వలస మాత్రమే కాదు, ఆధ్యాత్మిక నిర్మాణం కూడా. దేవునితో కమ్యూనికేట్ చేయడానికి మోసెస్ తరచుగా సినాయ్ పర్వతాన్ని అధిరోహిస్తాడు. దేవునితో సంఘం యొక్క ఒడంబడిక సంబంధాన్ని నిర్వచించే చట్టాలు మరియు ఆజ్ఞలను అందుకుంటాడు. 10 ఆజ్ఞలతో సహా ఈ చట్టాలు ఇజ్రాయెల్ గుర్తింపు మరియు నైతిక ప్రవర్తనకు పునాదిగా మారాయి. చట్టాన్ని ఇచ్చే వ్యక్తిగా మోసెస్ పాత్ర అతని నాయకత్వాన్ని సుస్థిరం చేస్తుంది.
ప్రజలను కేవలం ఎడారి గుండా కాకుండా దైవిక చట్టంచే నియంత్రించబడే కొత్త జీవన విధానం వైపు నడిపిస్తుంది. అయినప్పటికీ మోషే నాయకత్వానికి ప్రజల విశ్వాసం ద్వారా నిరంతరం పరీక్షిస్తారు. దీనికి ఉదాహరణ బంగారు దూడ సంఘటన. మోషే సినాయ్ పర్వతంపై ఒడంబడిక పలకలను స్వీకరిస్తున్నప్పుడు ప్రజలు అతని తిరిగి రావడం పట్ల నిరాశ చెందారు. బంగారు దూడ రూపంలో ఒక విగ్రహాన్ని సృష్టించి దానిని పూజించడం ప్రారంభించారు. మతభ్రష్టత్వం యొక్క ఈ చర్య దేవునికి కోపం తెప్పిస్తుంది. దేవుడు ప్రజలను నాశనం చేస్తానని నిర్ణయిస్తాడు, కానీ మోషే వారి తరపున మధ్యవర్తిత్వం చేస్తాడు. అతను పర్వతం దిగి విగ్రహారాధనను చూసి కోపంతో పలకలను పగలగొట్టాడు మరియు వారి నమ్మక ద్రోహానికి ప్రజలను శిక్షిస్తాడు. దేవునితో అతని మధ్యవర్తిత్వం ఇశ్రాయేలీయులను విధ్వంసం నుండి తప్పించింది మరియు అతను ఒడంబడిక యొక్క పునరుద్ధరణకు ప్రతీకగా మరియు మధ్యవర్తిగా మరియు విమోచకునిగా తన పాత్రను ప్రదర్శిస్తూ కొత్త పలకలను స్వీకరించడానికి సినాయ్కు తిరిగి వస్తాడు. ఇశ్రాయేలీయులు అమాలేకీయులచే దాడి చేయబడినప్పుడు మోషే సైనిక సవాళ్లను కూడా ఎదుర్కొంటాడు. ఈ యుద్ధంలో మోషే నాయకత్వము ఒక కొండపై తన చేతిలో దేవుని కర్రతో నిలుచుట ఒక ప్రతీకాత్మక రూపాన్ని తీసుకుంటుంది. మోషే తన చేతులు పైకి ఎత్తి ఉంచగా ఇశ్రాయేలీయులు విజయం సాధిస్తారు. అతను అలసిపోయినప్పుడు ఆరోన్ మరియు హూర్ అతని చేతులకు మద్దతు ఇస్తారు, వారి విజయానికి భరోసా ఇస్తారు. ఈ సంఘటన మోషే నాయకత్వం యొక్క ప్రాముఖ్యతను మాత్రమే కాకుండా దానిని నిలబెట్టడానికి అవసరమైన సమిష్టి కృషిని కూడా నొక్కి చెబుతుంది. ఈ ఎపిసోడ్ల అంతటా మోసెస్ గొప్ప నైతిక మరియు ఆధ్యాత్మిక బలం ఉన్న నాయకుడిగా చిత్రీకరించబడ్డాడు, కానీ అతని బాధ్యతల బరువుతో భారమైన వ్యక్తిగా కూడా చిత్రీకరించబడ్డాడు. అతను తరచుగా దేవునితో కమ్యూనికేట్ చేస్తాడు, మార్గదర్శకత్వం కోసం వేడుకుంటున్నాడు మరియు తన ప్రజల కోసం మధ్యవర్తిత్వం చేస్తాడు. నాయకుడిగా అతని జీవితం అతని దైవిక మిషన్ పట్ల మరియు అతను వాగ్దానాన్ని వీక్షించడానికి అనుమతించబడినప్పుడు అతని అంతిమ త్యాగం ద్వారా అతను నడిపించడానికి ఎన్నుకోబడిన వ్యక్తుల పట్ల ప్రగాఢమైన నిబద్ధతతో కూడినది. బైబిల్ గ్రంథం ప్రకారం మోషే 120 సంవత్సరాల వయస్సులో మోయాబు దేశంలో నెబో పర్వతం వద్ద మరణిస్తాడు. అతని వయస్సు పెరిగినప్పటికీ అతని కంటి మసకబారలేదు మరియు అతని సహజ శక్తి తగ్గలేదు. ఇది అతను తన జీవితాంతం వరకు శక్తివంతంగా మరియు స్పష్టమైన దృష్టితో ఉన్నాడని సూచిస్తుంది. ఈ వివరాలు ప్రవక్తగా మరియు నాయకుడిగా మోషే యొక్క అసాధారణ స్వభావాన్ని హైలైట్ చేస్తుంది. అతని సుదీర్ఘమైన మరియు కష్టతరమైన మిషన్ అంతటా దైవిక దయతో కొనసాగింది. మోషే వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేదని, దూరం నుండి మాత్రమే చూస్తాడని దేవుడు స్వయంగా చెప్పాడు. నెబో పర్వతం మీద నుండి అతనికి భూమిని చూపించిన తర్వాత మోషే దేవుని మాట ప్రకారం మోయాబులో మరణిస్తాడు. మోయాబు దేశంలోని బేత్ పియోర్కు సమీపంలో ఉన్న లోయలో దేవుడే మోషేను పాతిపెట్టాడని బైబిల్ చెబుతోంది, అయితే ఆ స్థలం ఎవరికీ తెలియదు. ఈ రహస్య ముగింపు ముఖ్యమైనది. ఇది మోషే మరియు దేవుని మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాన్ని నొక్కి చెబుతుంది, ఎందుకంటే దేవుడు మరణంలో వ్యక్తిగతంగా హాజరయ్యే ఏకైక ప్రవక్త మోషే. మోషే అందించిన చట్టాలు, అతను అందించిన పాఠాలు మరియు అతను వారి ఒడంబడిక విధి వైపు నడిపించిన దేశంపై దృష్టి పెడుతుంది. అతని జీవితం మరియు మరణం విశ్వాసం, నాయకత్వం, మానవ బలహీనత మరియు దైవిక సాన్నిహిత్యం యొక్క ఇతివృత్తాలను కలిగి ఉంటాయి. బైబిల్ చరిత్రలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో అతనిని ఒకరిగా మార్చాయి. మోసెస్ జీవితం గొప్ప విశ్వాసం, స్మారక సవాళ్లు మరియు దైవంతో లోతైన ఎన్కౌంటర్ల క్షణాలతో గుర్తించబడింది. అతను న్యాయం, చట్టం మరియు నాయకత్వం యొక్క వ్యక్తిగా మిగిలిపోయాడు. ఇప్పటివరకు జీవించిన గొప్ప ప్రవక్తలలో ఒకరిగా గౌరవించబడ్డాడు. అతని కథ మానవ విశ్వాసం యొక్క సంక్లిష్టతకు మరియు దేవుని శాశ్వతమైన దయకు నిదర్శనం.